హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డీడీఎస్ మూవీ రివ్యూ. ఇంకా ఈ సండేకి అయితే ఒక మంచి మూవీని అయితే తెచ్చేసా. సో అదైతే ఒక బ్రూటల్ హర్రర్ మూవీ. ఇంకా ఈ మూవీ గురించి ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్కి కొత్తగా కానీ విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లో ఉన్న కంటెంట్ విజిట్ చేసి నచ్చితే వీడియోకి లైక్ చేసి అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఈ సండే సజెషన్ మూవీస్ చూడకపోతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పటికే ఆల్రెడీ చాలా మూవీస్ అయితే చేస్తున్నా. ఇంకా ఎవరైనా మీరు మన సోషల్ మీడియా అకౌంట్ ఫాలో అవ్వకుండా ఉన్నా డిస్క్రిప్షన్స్లో లింక్స్ ఉంటాయి, అయితే వెళ్ళి అయితే ఫాలో అయితే అవ్వండి. ఈ సండే రికమెండ్ చేసే మూవీ నేమ్ టెరిఫియర్. ఇది మొత్తం 3 పార్ట్స్గా ఉన్నది, అది కూడా తెలుగులో ఉంది. సో ఈ మూవీ అయితే ఒక బ్రూటల్, అలాగే ఇంకా ఒక హర్రర్, ఇంకా థ్రిల్లర్, ఇంకా ఒక సీరియల్ కిల్లర్, ఇవన్నీ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో ఇది ఒక్క మూవీ. సో ఇప్పుడు దాకా నేను సజెస్ట్ చేసిన అన్ని మూవీల కన్నా ది బెస్ట్ మూవీ ఏదంటే ఇదే. మూవీ అయితే మాత్రం కిర్రాక్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. అండ్ ఇయర్లో నేను చూసిన బెస్ట్ మూవీలో ఇది ఒకటి. ఇది చాలా సంవత్సరాల కింద రిలీజ్ అయింది, అంటే 24లో అయితే పార్ట్ 3 అయితే రిలీజ్ అయింది. అంతకుముందు ఇంకా పార్ట్ 2, పార్ట్ 1 ఎప్పుడో రిలీజ్ అయ్యాయి, కాకపోతే నేను ఇయర్లోనే చూశాను. ఇంకా మూవీ అయితే మాత్రం అసలు ఏ రేంజ్లో ఉంటుందంటే ఒక సూపర్ మూవీ ఇదైతే మాత్రం. మూవీ స్టోరీ కూడా అయితే ఏముండదు. దీంట్లో ఒక క్లోన్ ఉంటాడు, అతనైతే సీరియల్ కిల్లర్, అలాగే అతను అయితే మనుషులందరినీ అయితే చంపుతూ ఉంటాడు. అండ్ పార్ట్ 1లో అయితే ఇతను ఒక్కడే ఉంటాడు. ఇంకా పార్ట్ 2 నుంచి అయితే ఇంకొక ఫీమేల్ క్లోన్ అయితే యాడ్ అవుద్ది. అంటే ఆమె కూడా ఇలాగే సీరియల్ కిల్లింగ్స్ అయితే చేస్తూ ఉంటుంది. ఆ కిల్లింగ్స్ అన్ని ఎందుకు చేస్తున్నారు, అసలు వీళ్ళని ఎలా ఆపిడ్రు, అవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఏదైతే మూవీని అయితే చూడాలి. మూవీలో అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. అసలు ఇతనైతే మాత్రం ఫస్ట్ పార్ట్లో చచ్చిపోతాడు, సెకండ్ పార్ట్లో చచ్చిపోతాడు, పార్ట్ 3లో కూడా చచ్చిపోతాడు, మళ్ళీ వస్తూనే ఉంటాడు. ఎందుకంటే వీళ్ళు మనుషులు కాదు కాబట్టి, అంటే వీళ్ళు చంపేసినా కూడా మళ్ళీ బతికే పవర్స్ అయితే వీళ్ళకి అయితే ఉన్నాయి. కాబట్టి అయితే వీళ్ళైతే కిల్లింగ్ అయితే మాత్రం నార్మల్గా చేయరు, అసలు బ్రూటల్గా అయితే ఉంటాయి. ఇప్పుడు దాకా మీరు చూసిన అన్ని సినిమాల కన్నా చాలా ఘోరంగా అయితే ఉంటాయి బ్రూటల్ సీన్స్ అయితే. రాంగ్ టర్న్ వాటికన్నా అయితే చాలా బ్రూటల్గా ఉంటాయి. ఇదైతే మాత్రం అమెజాన్ ప్రైమ్లో తెలుగులో కూడా అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చెక్ చేయండి. అంటే ఒక హర్రర్ మూవీ చూడాలి, లేకపోతే ఒక థ్రిల్లింగ్ మూవీ, ఇంకా ఒక బ్రూటల్ మూవీస్ నచ్చే వాళ్ళకి అయితే ఉంటాయి కదా. సో ఇవన్నీ మిక్స్ చేసి అయితే ఈ మూవీలు అయితే ఉంటాయి. ఇంకా మంచి సీరియల్ కిల్లర్ మూవీస్ చూడాలన్నా కూడా, కాబట్టి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అసలు ఈ మూవీ గురించి. మూవీ అయితే మాత్రం సూపర్గా అనిపిస్తుంది. హర్రర్ మూవీ చూడాలనుకునే వాళ్ళైనా, లేకపోతే ఒక థ్రిల్లర్ మూవీ కానీ, లేకపోతే ఒక బ్రూటల్ మూవీ కానీ, ఒక యాక్షన్ బ్రూటల్ కానీ, అసలు ఒక సీరియల్ కిల్లర్ మూవీ, ఎలాంటి మూవీ చూడాలని ఈ మూవీ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది. ఇంకా ఫ్యామిలీతో అయితే అసలు చూడొద్దు, ఎందుకంటే ఫుల్ బ్రూటల్స్ ఉంటాయి. అలాగే ఫస్ట్ పార్ట్లో అయితే అడల్ట్ సీన్స్ కూడా అయితే ఉంటాయి. కాకపోతే ఫ్యామిలీతో కాకుండా నార్మల్గా చూడండి, మూవీ అయితే సూపర్గా ఉంటుంది. నాకైతే మాత్రం సూపర్గా అనిపించింది. ఇప్పుడు దాకా నేను చూసిన బ్రూటల్ హారర్ మూవీస్లో అయితే ది బెస్ట్ మూవీ అని కూడా ఇదే చెప్తా. అండ్ బెస్ట్ బ్రూటల్ మూవీ కూడా అయితే ఇదే చెప్తా, ఎందుకంటే ఆ రేంజ్లో అయితే ఉంటుంది మూవీ. అంతకుముందు ఇది నేను చూసినప్పుడు అయితే రివ్యూ అయితే చేసే, కాకపోతే అప్పుడు ఎంత పెద్దగా రెస్పాన్స్ అయితే రావట్లేదు. అండ్ అలాగే ఇప్పుడు మళ్ళీ సండే ఒక మూవీ సజెస్ట్ చేస్తున్నాను కాబట్టి అయితే ఇప్పుడైతే మళ్ళీ దీని గురించి రివ్యూ అలాగే సజెషన్ కూడా అయితే చేస్తున్నా. మూవీ అయితే తప్పకుండా అయితే చూడండి. బ్రూటల్ లవర్స్ అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. బ్రూటల్ మూవీస్ నచ్చే వాళ్ళకి అయితే ఈ మూవీ అయితే పిచ్చగా నచ్చేస్తుంది. ఎందుకంటే నేను కూడా ఒక బ్రూటల్ మూవీస్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. కాబట్టి ఈ మూవీని అయితే నేను చూసేటప్పుడు అయితే మంచి ఫీల్ అయితే అనిపించింది. నేను చాలా ఎంజాయ్ చేసాను ఈ మూవీని చూసేటప్పుడు అయితే. అండ్ మీరు కూడా అయితే చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ బ్రూటల్ ఆడియన్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఈ మూవీని అయితే. ఇది అమెజాన్ ప్రైమ్లో తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతుంది, అలాగే హిందీ, తమిళ వీటిలో కూడా అయితే ఉంది. మీకు నచ్చిన లాంగ్వేజ్లో అయితే చూసుకోవచ్చు. ఇంకా ఇది ఒక బ్రూటల్ కదా, హర్రర్ ఎలిమెంట్స్ కూడా అయితే ఉంటాయి, కాబట్టి మీరైతే చూసి చూడండి. సో ఇంకా ఈ సండే సజెస్ట్ చేసే మూవీ అయితే మూవీ నేమ్ టెరిఫియర్. అమెజాన్ ప్రైమ్లో తెలుగులో కూడా అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇంకా జియో హాట్స్టార్లో అయితే ఒక హిందీ లాంగ్వేజ్లో అయితే ఉంది. మీరు మీ ఇష్టం మరి దేంట్లో చూసుకుంటారో. ఈ సండే సజెస్ట్ చేసే మూవీ అయితే. ఇంకా ఈ మూవీని మీరు ముందే కానీ చూసింటే ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అయితే కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ మూవీ అప్డేట్స్, అలాగే ఇంకా మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.